హాయ్ వెల్కమ్ టు ఎంవీఆర్ లాజిక్స్. కోడింగ్ డీకోడింగ్ నుండి వన్ ఆఫ్ ద క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్నామండి. ఒక వ్యక్తి అపాయము డేంజర్ అనే సమాచారాన్ని 294గా తెలిపితే నార్మల్ అనే సమాచారాన్ని ఎలా పంపవచ్చు అని ఇచ్చాడండి. సో ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేంజర్ యొక్క కోడ్ రాద్దామండి. మనకి ఇక్కడ డేంజర్ యొక్క కోడ్ ఏమి ఇచ్చాడు అని అంటే మనకి 294 ఇచ్చాడండి. సో మరి ఇక్కడ 294 ఎలా వస్తుంది అనేది మనం ఇక్కడ చూద్దామండి. ఫస్ట్ డేంజర్లో ఉన్నటువంటి ప్రతి లెటర్స్ యొక్క పొజిషన్స్ అనేవి మనకు తెలియాలండి. ఇక్కడ డి యొక్క పొజిషన్ ఎంత అని అంటే మనకి 4 వస్తుంది. అలాగే ఏ యొక్క పొజిషన్ ఎంత అని అంటే 1. అలాగే ఎన్ యొక్క పొజిషన్ ఎంత అంటే 14. జి యొక్క పొజిషన్ ఎంత అంటే 7. అలాగే ఈ యొక్క పొజిషన్ ఎంత అంటే 5. అలాగే ఆర్ యొక్క పొజిషన్ ఎంత అంటే 18. సో మరి వీటితోటి మనకి ఏం రావాలి, 294 అనేది రావాలి. సో అది ఏం లాజిక్ అప్లై చేశాడనేది చూద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి లెటర్స్ యొక్క పొజిషన్స్ని ప్లస్ చేశాడండి. చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. 4 + 1 + 14 + 7 + 5 + 18. సో వీటన్నిటిని ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుంది అని అంటే 49 వస్తుంది. సో మరి ఇక్కడ 49 వచ్చింది, మనకు కావాల్సింది ఎంత 294. సో మరి ఇక్కడ మరి ఏం లాజిక్ అప్లై చేశాడు అని అంటే ఇక్కడ డేంజర్లో ఉన్నటువంటి లెటర్స్ ఎన్నో మనకి ఇక్కడ చూద్దామండి. 1 2 3 4 5 6 డేంజర్లో ఉన్నటువంటి లెటర్స్ ఎన్ని 6. సో వచ్చినటువంటి వాల్యూకి ఇంటూ 6 చేశాడండి. చేస్తే మనకి ఎంత వస్తుంది అని అంటే 294 వస్తుంది. ఇదే లాజిక్ని అప్లై చేసి నార్మల్ యొక్క కోడ్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.